హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విండోస్ యూజ్ చేసేటప్పుడు విండోస్లో క్రోమ్ కానీ లేదా మరేదైనా యాప్ కానీ వాడుతున్నప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉందనేది మానిటర్ చేయడానికి ఇలా టాస్క్ బార్లోనే కనిపిస్తుంటే చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు దాన్ని మనం ఎలా సెట్ చేయాలి ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఇది గిట్హబ్ వెబ్సైట్లోనే ఒక చిన్న టూల్. సో నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ గిట్హబ్ వెబ్సైట్కి వచ్చేస్తారు. ఇక్కడ మనకు రైట్ సైడ్ నుంచి చూడండి రిలీజెస్ అని, దాని కింద లేటెస్ట్ అని ఉంది కదా, అది లేటెస్ట్గా రిలీజ్ అయింది. సో ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన విండోస్ బిట్ సైజుని బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీది 64 బిట్ అయితే 64 అని, లేకుంటే 86 అయితే 86 అని సెలెక్ట్ చేసుకోండి. నా విండోస్ 64 కాబట్టి నేను 64.zip అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. అలా క్లిక్ చేయగానే డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. వన్స్ డౌన్లోడ్ కంప్లీట్ అవ్వగానే ఆ ఫైల్ని ఫోల్డర్లో ఓపెన్ చేయండి. అలా ఓపెన్ చేసి దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ హెయిర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే ఆ ఫైల్ అక్కడ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అలా ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైల్ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ TrafficMonitor.exe అని కనిపిస్తుంది. దాని మీద ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే ఇంటర్నెట్ స్పీడ్ మానిటర్ బార్ మనకు విండోస్ మీద కనిపిస్తుంది. కానీ మనకు ఇలా మెయిన్ విండో మీద కాకుండా టాస్క్ బార్ మీద కనిపించాలి. సో ఇప్పుడు దానికి మనం ఈ స్పీడ్ మానిటర్ బార్ మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చేసి సో టాస్క్ బార్ విండో అనేది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు టాస్క్ బార్ మీద ఇలా కనిపిస్తుంది. ఇక మనకు మెయిన్ విండో మీద అవసరం లేదు కాబట్టి అగైన్ దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి సో మెయిన్ విండో అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఆఫ్ చేయండి. అలా ఆఫ్ చేయగానే మెయిన్ విండో మీద అది కనిపించకుండా ఆగిపోతుంది. ఇక టాస్క్ బార్ మీద మాత్రమే కనిపిస్తుంటుంది. ఇలా మనం ఎప్పుడు విండోస్ ఆన్ చేసి వాడుతున్నప్పుడల్లా మనకు ఇలా స్పీడ్ మనకు టాస్క్ బార్ మీద చూపించాలి అనుకుంటే ఈ టాస్క్ బార్ మీద కనిపిస్తున్న స్పీడ్ మానిటర్ బార్ని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి మనకి ఇక్కడ ఆప్షన్స్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి జనరల్ సెట్టింగ్స్ అని ఉన్నది కదా, దానిలోకి రావాలి. ఇక్కడ రన్ వెన్ విండోస్ స్టార్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఆన్ చేసుకోవాలి. అదంతా అయిపోయిన తర్వాత అప్లై చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనం విండోస్లో ఇంటర్నెట్ స్పీడ్ని మానిటర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.